ట్రాప్ ఎప్పటి నుంచి పడకున్నా చేస్తున్నారు మీరు? వాసుదేవన్ సార్ పడేస్తాడు. ఈ ట్రాప్ నేను ఆయన అడుగుతున్నా శేఖర్ రెడ్డి ఈ ట్రాప్ ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? ఈ స్కెచ్ ఎప్పటి నుంచి చేస్తున్నారు? నమస్తే అండి వాసుదేవన్ గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి 99 వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. ట్రాపులు, స్కీములు, స్కాములు అన్ని మొత్తం తెలుగుదేశం పార్టీ సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. స్ట్రైట్ రాజకీయాలే. అవును, మరి మీరు శుద్ధపోసులు అది. స్ట్రైట్ రాజకీయాలే, స్ట్రైట్ రాజకీయాలే, శుద్ధపోసు స్ట్రైటే. వెన్నుపోటు రాజకీయాలు ఏం చేయదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ గొర్రెలు మాత్రమే. ఆగండి సార్, మీరు ఎంతసేపు మాట్లాడారు కదా, గమ్ముకున్నా కదా, కొంచెం నోట్ చేసుకుని ఇట్లా ఇట్లా పేపర్ పెన్ తీసుకుని నోట్ చేసుకోండి మొత్తం పేపర్ పెన్. ఓకేనా సార్? ఒక విషయం వాసుదేవన్ గారు, అడిగే ధైర్యం జనసేనకి లేదు, ఇచ్చే ఉదారత తెలుగుదేశం పార్టీకి లేదు. అనవసరంగా పాపం జన సైనికులు ఆత్రమే గాని పవన్ కళ్యాణ్ గారు పెరిగేదేం లేదు సార్ అక్కడ. సార్ నేను స్ట్రైట్ గా చెప్తున్నాను సార్, వినూత దంపతుల అంశమే తీసుకున్నాను సార్. వినూత కోట దంపతుల హత్య ఏదైతే రాయుడు అనే డ్రైవర్ హత్య అంశంలో వాళ్ళు ఆరోపణ చేశారు ఎవరి మీద? బొత్సల సుధీర్ గారి మీద, ఎమ్మెల్యే. కానీ ఈ రోజు వరకు బొత్సల సుధీర్ గారి మీద తెలుగుదేశం పార్టీ అధిష్టానం కనీసం పిలిచి మాట్లాడిందా? అదే వినూత కోట దంపతుల స్థానంలో తెలుగుదేశం పార్టీ నాయకుల నుండి జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారి మీద ఆరోపణ చేస్తుంటే జనసేన పార్టీ లెటర్ హెడ్ మీద వి హరిప్రసాద్ ఏదో పేరు ఉంటుంది సార్, ఆ లెటర్ హెడ్ మీద సస్పెన్షన్ అనేది వచ్చిండేదా కాదా? అనేది వచ్చిండేదా కాదా? ఈ రోజు వార్తలు వస్తా ఉన్నాయి సార్. వినూత కోట అనే ఆవిడ మా పర్సనల్ వీడియోలు తీసుకొని బొత్సల సుధీర్ గారు మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికే నివేదించారంట. తమిళ ఛానల్ వచ్చింది సార్. పవన్ కళ్యాణ్ గారికి నివేదిస్తే నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మీ అంశం సెటిల్ చేస్తా అని పట్టించుకుని కూడా పట్టించుకోలేదు. శేఖర్ రెడ్డి గారు, మీరు ముగ్గురు అంటే సరిహద్దు జిల్లాలో ఉన్నారు కాబట్టి తమిళం అర్థమవుతుంది, మా బుట్టలకు అర్థం కాదు కదా. దాన్ని ట్రాన్స్లేట్ చేసి చెప్పండి అదేదో. నేను అదే చెప్తున్నాను సార్, ఒక్కసారి ఎఫ్ఐఆర్ కాపీ చూడండి. అట్ ది సేమ్ టైం పోలీసులు విచారణలో మళ్ళీ వాళ్ళు ఏం చెప్పారో తమిళ ఛానల్స్ లో వస్తుంది చూడండి, తెలుస్తుంది. నేను చెప్పేదే వస్తుంది. వినూత కోట దంపతులు బొత్సల సుధీర్ గారి పేరు చెప్పడం వాస్తవమా కాదా? అది తెలుగులోనే చెప్పారు కదా, మనందరికీ అర్థమైంది కదా. ఆ అంశంలోనే తెలుగుదేశం పార్టీని ప్రశ్నించడానికి జనసేన పార్టీకి నోరు రాట్లా. ఇక ముఖ్యమంత్రి అంశం ఎక్కడ అడుగుతారు సార్? దారుణం. నారా దేవాంశ్ గారికి బర్త్డే విషెస్ చేయడం కోసం నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు గారి కంటే ముందుండే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ జనసేన పార్టీ 200 క్రియాశీలక సభ్యత్వాలు చేయించినటువంటి డ్రైవర్ చనిపోతే కనీసం ట్విట్టర్లో కూడా పరామర్శించాల. వీళ్ళు వచ్చి మళ్ళీ తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి ఏదైతే ముఖ్యమంత్రి పదవి అడగటమా? మన టీవీ రామారావు గారు ఎందుకండి సస్పెన్షన్ అయ్యారు? టీవీ రామారావు గారు సస్పెన్షన్ అయింది జనసేనకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి టీవీ రామారావు గారు అడిగి వాళ్ళ సంగతి మీరు చూసుకోక ఆయన సస్పెండ్ చేశారు. మీకే బోళ్ళని బొక్కలు ఉన్నాయి వాళ్ళ సంగతి మీకు ఎందుకు చెప్పండి శేఖర్ రెడ్డి గారు? వీళ్ళు ఎక్కడ అడుగుతారు? మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నాను సార్. వాళ్ళు ముఖ్యమంత్రి పదవి అడిగేది లేదు, వాళ్ళు ఇచ్చేది లేదు, అది నేను చెప్తా ఉంటా. ఇంకా నాగేంద్ర అన్న మాట్లాడుతూ సమన్వయం చేసుకొని పదవులు తీసుకుంటున్నామంట. ఆ సమన్వయమే చేసుకొని పదవులు తీసుకుంటే టీవీ రామారావు గారు బయటకు వచ్చి మాట్లాడడం ఎందుకు? ఆయన్ని మీరు సస్పెండ్ చేయడం ఎందుకు? మీ నాయకులు చాలా మంది బయటకు వెళ్ళిపోయారు కదా, వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు సార్? చాలా మంది బయటకు వెళ్ళిపోయారు కదా, సమన్వయం చేసుకోలేక వాళ్ళు బయటకు వెళ్ళిపోయారా మీ నాయకులు? చాలా మంది మేమేం సస్పెండ్ చేయలేదే. రాజకీయ పార్టీ వాళ్ళంతా వాళ్ళు బయటకు వెళ్ళిపోయే అవకాశం కల్పించారా? కొంతమంది ఇన్ అవుతారు సార్, కొంతమంది బయటకు వెళ్తారు, కొంతమంది ఇన్ అవుతారు. రాజకీయాలు కామన్. కానీ ఇలా సస్పెన్షన్ లేవు. పార్టీలో తప్పు ఉందని అడిగినందుకు నిజంగా నాగేంద్ర గారు మీరు మాట్లాడారు కదా 15 నిమిషాలు. సార్ మా నాయకుడికి ముఖ్యమంత్రి కావాలని మా అందరికి